అందరికీ నమస్కారం. ఈరోజు మనం దసరా పూజ విధానం గురించి, అలాగే బొమ్మల కొలువు అంటే ఏంటి, అసలు ఆ బొమ్మల కొలువు ఎవరు పెట్టుకోవాలి, అసలు బొమ్మల కొలువు పెట్టుకునే ఆచారం మనకు ఎలా వచ్చింది, అలాగే మనం కలశం ఎలా పెట్టుకోవాలి అనే ప్రతి ఒక్క విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అమ్మవారిని పూజించడానికి భక్తులు నవరాత్రుల్లో మొదటి రోజున సూర్యోదయానికంటే ముందే లేచి స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత 9 రోజుల పాటు నవరాత్రి ఉపవాసం, శుభ సమయంలో ఆచారాల ప్రకారం కలశ స్థాపన చేయండి. దుర్గాదేవికి పండ్లు, పుష్పాలు మొదలైన వాటిని సమర్పించడం, మంత్ర స్తోత్రాలతో దుర్గాదేవిని పూజించడం మొదలైనవి చేయాలి. నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గా సప్తశతిని ముఖ్యంగా అమ్మవారి పూజల్లో పారాయణం చేయండి. దీని తరువాత మీ సాంప్రదాయం ప్రకారం అష్టమి లేదా నవమి రోజున అమ్మవారిని పూజించి 9 మంది అమ్మాయిలకు కూడా ప్రత్యేకంగా పూజించాల్సి ఉంటుంది. దేవదానవులు పాల సముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజుని అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రావణ నక్షత్రంలో కలిసిన అశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీన్ని విజయదశమి అని పేరు వచ్చింది. విజయదశమి నాడు ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించాలి. పూజా మందిరం అలాగే ఇంటిని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రంగురంగుల ముగ్గులు వేయాలి. రాజరాజేశ్వరి దేవి, దుర్గాదేవి ప్రతిమలను కలువలు, ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. నైవేద్యానికి సేమియా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం, పరమ అన్నం లాంటివి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృప అందుకుంటారు. పూజా సంకల్పం. ఓం మమోపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యార్థం, శ్రీ పార్వతి ప్రసాద సిద్ధ్యార్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమాన్యాయ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. మీరు ఉన్న దిక్కును చెప్పండి. ప్రదేశ కృష్ణ గంగా గోదావర్యోర్మదశే. మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణంలో ఉన్న నదుల పేర్లు ఇక్కడ మీరు చెప్పాల్సి ఉంటుంది. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరే దక్షిణాని శరదృతు అశ్వయుజ మాసే శుక్లపక్షే. ఈరోజు తిథౌ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రము, గోత్రస్య అలాగే మీ పూర్తి పేరు చెప్పుకొని నామధ్యేయస్య ధర్మపత్ని సమేత అస్మకం సహ కుటుంబానం శౌర్య స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యార్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యార్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యార్థం సర్వపద నివారణార్థం సకల కార్య విఘ్నానివారణిదం సత్సంతాన సిద్ధ్యార్థం పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకార్య సిద్ధ్యార్థం సర్వదేవత స్వరూపిణి శ్రీ దుర్గాంబిక ప్రీత్యార్థం యవద్భక్తి ధ్యాన ఆహ్వానేది షోడోపచార పూజ కరిష్యామి. 9 రోజులు పూజా సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆపై షోడోపచార పూజ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దుర్గాదేవిని ధ్యానించుకోవాల్సి ఉంటుంది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచ్చోన్నతే కుంకుమారగసోనే పుండరేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః శ్రీ దుర్గాదేవై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అనుకుంటూ పుష్పము అమ్మ మీద వేయాల్సి ఉంటుంది. ఆవాహనం. ఓం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రజితశ్రజం చంద్రం హిరణ్మయీం జాత వేదో మమవః శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తిరూపిణీం దుర్గాచండీం నమామ్యహం. శ్రీ దుర్గాదేవ్యాయ నమః ఆవాహయామి అంటూ పుష్పాలు సమర్పించాలి. తమావాహ జాతదో లక్ష్మీ మనపగాభినిం యస్యం హిరణ్యం విందేయం గం అస్వం పురుషానాహం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే రత్నసింహాసనామిదం దేవి స్థిరాత్తం సురపూజితే శ్రీ దుర్గాదేవ్యాయ నమః ఆసనం సమర్పయామి అంటూ అమ్మవారి మీద అక్షంతలు వేయాలి. పాద్యం. అశ్వపూర్వం రథమద్యం హస్తినాద ప్రబోధినిం ప్రియం దేవీముపహ్వమే శ్రీర్మదేవి జూషతం సువాసితం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. పాదోయః పాద్యం సమర్పయామి అంటూ నీరు చల్లవలెను. ఆర్ఘ్యం కంసోస్మితాం హిరణ్య ప్రకారమర్ధవం జ్వలింతిం తృప్తాం తర్పయంతిం పద్మేష్టః ఇతం పద్మవర్ణం తమిహోపహ్వయే శ్రియం. శుద్ధోదకం చ ప్రతాస్తం గంధపుష్పాది మిశ్రితం ఆర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణ సురపూజితే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీరు చల్లుకోవాలి. ఆచమనం చంద్రం ప్రభాసం యశాస జ్వలింతిం శ్రియం లోకే దేవజుష్టముదారం తాం పద్మినీం శరణ్మహం ప్రవద్దే ఆ లక్ష్మీర్మేణ స్రతం త్వం వృణే. శ్లోకం సువర్ణ కలశానీతం చందన గరు సంయుతం మధుపర్కం గృహానత్వం దుర్గాదేవి నమోస్తుతే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. ఆచమనీయం సమర్పయామి. నీరు చల్లవలెను. మధుపర్కం పెరుగు, తేనె, నెయ్యి, నీరు, పంచదార వీటిని మధుపర్కం అంటారు. శ్లోకం మధ్వజ్వదతి సంయుక్తం సర్గరాజలసంయుతం ఉపర్కం గృహణత్వం దుర్గాదేవి నమోస్తుతే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానానికి ముందుగా దీన్ని దేవికి నివేదన చేయాలి. పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దాన్ని దేవికి నైవేద్యంగా నివేదన చేసి స్నాన జలంతో కలిపి ప్రసాద తీర్థంగా తీసుకోవాలి. పంచామృత స్నానం. శ్లోకం ఓం ఆప్యాయస్య సమేతు తే విశ్వతః సోమ వృష్టియం భవవాజ్యస్య సంకతే. దుర్గాదేవ్యాయ నమః. క్షీరేణే స్నపయామి. శ్లోకం ఓం దధిక్రావున్ను అకారిష్యం జిష్ణరస్వస్య వజీనః సురభీనో ముఖ కత్ప్రణ ఆయుగాం శీతారిషత్. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. దధ్న స్నపయామి. దేవికి పెరుగుతో స్నానం చేయాలి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస వితోత్పున తుచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. ఆజ్ఞేయ స్నపయామి. దేవికి నెయ్యితో స్నానం చేయాలి. శ్లోకం ఓం మధువత ఋతాయతే మధుక్షరంతి సింధవః మద్విర్న సంతోష్వదిః మధునక్తముతోష్యసి మధుమాత్పార్ధి వగం రజః మధుద్యౌరస్తునః పిత మధుమాన్నో వసస్పతిర్మధుమగుం సూర్యః మద్భిర్గావో బంతునః. శ్రీ దుర్గాదేవే నమః. మధున స్నాయామి. దేవికి తేనెతో స్నానం చేయాలి. శ్లోకం ఓం స్వాదుః పవస్వ దివ్య జన్మనే స్వాదురింద్రాయ సుహావితున్పనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతాయ మధుమాగం అదభ్యహే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. శర్కరేణ స్నపయామి. దేవికి పంచదారతో స్నానం చేయాలి. శ్లోకం యః ఫలినీర్య ఫల పుష్ప యచ్చ పుష్పినిః బృహస్పతి ప్రసుతస్థానో ముంచత్వకం హసః ఫలోదకేన స్నపయామి. దేవికి కొబ్బరి నీళ్ళతో స్నానం చేయాలి. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. పంచామృత స్నానానంతరం శుద్ధోక స్నానం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతి స్తవ వృక్షో బిల్వః తస్య ఫలాని తపసనుదంతు మాయాంతరాయచ్చ బాహ్యలక్ష్మి. శ్లోకం గంగాజలం మాయానీతం మహాదేవ శిరస్థః హితం శుద్ధోదకమిదం స్నానం గృహణ సురపూజితే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. స్నానం సమర్పయామి. దేవికి నీళ్లతో స్నానం చేయాలి. నీళ్లు చల్లాలి. వస్త్రం ఉపైతూమం దేవసక్తః కీర్తిచ్చ మణినాసః ప్రదుర్భతోస్మి రాష్ట్రేస్మి కీర్తిమృదం దదాతు మే. సురార్చితాంగ్రియుగలే దూకుల్లవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదస్వామి గృహణే సురపూజితే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవితం శుత్పిపాసమాలం జ్యేష్టం ఆ లక్ష్మీర్న మేహం అభూతిమనం వృద్ధించ సర్వనిర్నుదమే గృహతే. శ్లోకం తప్త హేమకృతం సూత్రం ముక్తధామ విభూషితం ఉపవీతం ఇదం దేవి గృహణత్వం శుభప్రదే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. ఉపవీతం అంటే యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం ద్వారా దురదశం నిత్యపుష్టం కరిష్యనిం ఈశ్వరీగిం సర్వభూతానాం
త్వమిహోపహవమయ శ్రియం. శ్లోకం. శ్రీకంఠం చందనం దివ్యం గాంధాఢ్యం సుమనోహరం విలేపనం శూరశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతం. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. గంధం సమర్పయామి. గంధం చల్లవలెను. ఆభరణములు. శ్లోకం. కేయూర కంకణై దివ్యై హరనుపూర మేకలా విభస్నాని మూల్యాని గృహణ సురపూజితే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. ఆభరణార్థం అక్షతన్ సమర్పయామి. పుష్పం సమర్పణం అంటే పూలమాలలు అమ్మవారికి వేసేటప్పుడు చెప్పే శ్లోకం. మనస్సహ కామ మకూతిం స్పత్యమసిమహి పశునాగం రూపమన్యస్య యస్సి శ్రేయాతం యసః. శ్లోకం. మల్లిక జాజి కుసుమైశ్చ చంపక వకులైస్తథా శతపత్రైశ్చ కల్హారయః పూజయామి హరిప్రియః. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. పుష్పాంజలి సమర్పయామి. పసుపు. అహిరి బభోగై పర్యాతి బహుజాయ హేతిం పరిపద్మనః హస్తగ్నే విశ్వయునాని విద్వాస్పుపాన్ పుమాగాంసం పరిపాతు విశ్వతః. హరిద్రచూర్ణమేతది స్వర్ణకాంతి విరాజితం దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యాతం. ఓం శ్రీ మహాకాళి దుర్గాంబికాయ నమః. హరిచంద్రచూర్ణం సమర్పయామి. కుంకుమ. యాజ్ఞం కూర్య సినివాలి యర్రాక సరస్వతి ఇంద్రాణి మహ్యవూత మేవరుణానిం స్వస్తయే. ఓం శ్రీ మహాకాళి దుర్గాంబికాయ నమః. కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. దుర్గయై నమః. పాదౌ పూజయామి. కాత్యాయనై నమః. గల్ఫౌ పూజయామి. మంగళాయ నమః. జానుని పూజయామి. కాంతై నమః. ఊరు పూజయామి. భద్రకాళై నమః. కటిం పూజయామి. కపలినై నమః. నాభిం పూజయామి. శివాయ నమః. హృదయం పూజయామి. జ్ఞానై నమః. ఉదరం పూజయామి. వైరాగ్యాయ నమః. స్తనౌ పూజయామి. వైకుంఠవాసినయ నమః. వక్షస్థలం పూజయామి. దాత్రేయ నమః. హస్తౌ పూజయామి. స్వాహాయ నమః. కంఠం పూజయామి. స్వదాయ నమః. ముఖం పూజయామి. నారాయణాయ నమః. నాసికం పూజయామి. మహేశాయ నమః. నేత్రం పూజయామి. సింహవాహనాయ నమః. లలాటం పూజయామి. రుద్రాయ నమః. శ్రోత్రం పూజయామి. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇదంతా చేసిన తర్వాత మీరు 9 రోజుల పూజ కూడా ఇలాగే చేసుకొని ఏ రోజు ఏ దేవిని పూజిస్తారో ఆ రోజు ఆ దేవి అష్టోత్తరాన్ని చదువుకోవాల్సి ఉంటుంది. తదుపరి పంచోపక్షార పూజ చేయవలెను. అంటే మీరు ధూపం దీపం ఇవన్నీ పెడుతూ ఆమెకు సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ ఈ పూజ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. కర్దమేన ప్రజాభూత సంభవ కర్దమ శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలినిం అగ్రేయ సర్వదేవానం ధూపోయం ప్రతిగృహ్యతం. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. ధూపమాగ్రపయామి. వనస్పత్యుద్భవైర్దివ్యై గంధైః సుసంయుతః. దీపం. అపసృజంతు స్నిగ్ధాని చిక్లితపసమే గృహణీచ దేవి మాత్రం శ్రియం వాసయే మేకులా. శ్లోకం. సౌజ్యమేకార్తి సంయుక్తం వహ్నిన యోజితం ప్రియం గృహణ మంగళదీపం త్రైలోక్యం తిమిరాపహం భక్తదీపం ప్రయాచ్ఛమి దేవైచ్చ పరమాత్మనే. త్రహిమం నర్కద్ఘోర దివ్య జ్యోతిర్నత్తమోస్తుతే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం. అర్ధం పుష్కరిణిం పుష్టిం పింగళం పద్మమాలినిం చంద్రం హరిన్మయం లక్ష్మీం జాతవేదో మమ అవాహ. శ్లోకం. అన్నం చతురిదం స్వాదు రసై సర్పి సమన్వితం నైవేద్యం గృహ్యాతం దేవి భక్తిర్మే హేచ్చలంకురు. మహానైవేద్యం కొరకు ఉంచిన పదార్థములపై కొంచెం నీరు చిలకరించి కుడి చేత్తో సమర్పించాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపనాయ స్వాహ. ఓం వ్యాన్యాయ స్వాహ. ఓం ఉదనాయ స్వాహ. ఓం సమనాయ స్వాహ. మదే మదే పానీయం సమర్పయామి. అమృతాభిదానమపి ఉత్తరపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ చమనీయం సమర్పయామి. తాంబూలం.
ఆర్ధం యః కరిణిం యష్టిం సువర్ణం హేమమాలినిం సూర్యం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ అవః పూగీఫలైరుచ్చ కర్పూరైర్నగవల్లి దళైర్యుక్తం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతం. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. తాం మా అవః జాతవేదో లక్ష్మీమనగామినీం యస్యాం హిరణ్యం ప్రభుతంగా ఓదస్యోస్యాన్ విధేయం పురుషాన్నహం. శ్లోకం. నీరాజనం సమానిత్తం కర్పూరేణ సమాన్విత్తం తుభ్యం దాస్యమ్యూహం దేవి గృహేణ సురపూజితే. సంతత శ్రీరస్తు సమస్త మంగళని భగవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళని భవంతు. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. కర్పూరం నీరాజనం సమర్పయామి. ఎడమ చేతితో గంటను వాయించుతూ కుడి చేతితో హారతినియ్యాలి. పుష్పం. జాత వేదసి సునానామ సోమమార రీతియతో నిదహతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానవేహ సింధుం దురితత్యాగ్నిః తమాగ్ని వర్ణం తపసజ్వలింతిం వైరోచనిం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీంగం శరణమహం పపద్యే సుతారసి తరసే నమః. అగ్నేత్వం పారాయణవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూచా పృథ్వీ బహుళాన ఊర్వి భవతోకాయ తనాయయా శంగోయః విస్మాని నిర్దుర్గహో జాత వేద సింధుం ననావ దురితాతి పర్షిః అగ్నే అత్రి వన్మానస గృహానానోస్మకం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం తద్బ్రహ్మః ఓం తద్వాయుః ఓం తదాత్మః ఓం తత్సత్వం ఓం తత్సర్వం సురోన్మః అతం చర్తి భూతేషు గుహాయం విశ్వమూర్తిషు త్వయాగ్నస్తం వషట్కరస్త్వం ఇంద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వంతదాప అపోజ్యోతి రసోమృతం బ్రహ. ఓం శ్రీ మహాకాళి దుర్గాంబికై నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. సాష్టాంగం నమస్కారం. ఉరాస శిరాస దృష్ట్య మనస్స వచాస తదా పద్భ్యం కారాభ్యం కర్ణాభ్యం ప్రాణమోష్టంగ ఉచ్యతే. దుర్గాదేవ్యాయ నమః. సాష్టాంగం నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణ. కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణ చేయవలెను. యానకాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయ దేవి శరణగతవత్సలా అన్యద్ద శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణ్య భావేన రక్ష మహేశ్వరి. శ్రీ దుర్గాదేవాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రార్థన. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి స్వరూపిణి పూజాం గృహణ కౌమోరి జగన్మాతర్నమస్తుతే. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. ప్రార్థనం సమర్పయామి. సర్వోపచారాలు. ఛత్రమచ్చదయామి చామరేణ వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రాపయామి ఆందోళికం నారోహయామి. సమస్త రాజోపచార పూజం సమర్పయామి. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. సర్వోపచారణం సమర్పయామి. క్షమ ప్రార్థన. అక్షంతలు తీసుకొని నీటితో పళ్ళెంలో విడవలెను. మంత్రహీనం క్రియహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పుజీతం మాయాదేవి పరిపూర్ణం తదాస్తుతే. అనయ ధ్యాన వాహనాది షోడశోపచార పూజాయా చ భగవాన్ సర్వాత్మిక. శ్రీ దుర్గాదేవ్యాయ నమః. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళిం భవతు. శ్రీదేవి పూజా విధానం సంపూర్ణం. ఇప్పుడు నేను చెప్పే శ్లోకం చదువుతూ తీర్థం తీసుకోవాలి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం శుభం. నెక్స్ట్ వీడియోలో బొమ్మల కొలువు గురించి చెప్తాను. ఇప్పటికే ఈ వీడియో చాలా ఎక్కువ అయిపోయింది కనుక తదుపరి వీడియోలో బొమ్మల కొలువు గురించి తెలుసుకోండి.